నిదర్శనమే ఈరోజు ఆర్టీసీ వ్యవస్థ. ఈ విషయంపై కంక్లూడ్గా ఈరోజు రాయితీలు ఇచ్చారు. ఆ రాయితీల పట్ల మనకు ఎలాంటి లాభం సమకూరుతుందో అని మాత్రం మనకు అర్థం కావట్లేదు. ఒకవైపేమో బస్సు పాస్లకు సంబంధించిన వేరు పెంచుకుంటూ పోయారు. మహాలక్ష్మి ద్వారా లాభాలు ఎలా వస్తున్నాయో కానీ ఇప్పటిదాకా చెప్పలేదు. కొరకరాని కొయ్యగా మారిన మహాలక్ష్మి ప్రభుత్వం ద్వారా ఈ పథకం ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడిస్తే పాము కోపం, కలిస్తే కప్ప కోపం అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది పరిస్థితి కాంగ్రెస్కి సంబంధించింది. ఈ విషయంపై కంక్లూడ్గా యాజ్ ఎ చీఫ్ అడ్వైజర్గా మీరేమంటారు సార్? చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమం యొక్క ముఖ్య అంశమేమో నిజంగా ఆర్టీసీ ఏదైనా పక్షపాతం చూపిస్తోందా అనేటువంటి అంశాన్ని మనం ముందుకు పెట్టుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో అది చాలా పక్కదోవ కూడా పట్టిన విధానం కూడా మనం చూసాం. అయితే పట్టడానికి కారణం కూడా కొన్ని మిత్రులు సూచిస్తున్నారు. ఎందువల్ల అంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్లో జరిగిన విషయాల్ని ఆలోచన చేస్తూ ఇప్పుడు జరిగినటువంటి విధానం ఎంతవరకు సమ్మతం అనేటువంటి మాట వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏమిటి అంటే ఆర్టీసీకి ఒక సమగ్రమైనటువంటి ఆలోచన విధానం చాలా ముఖ్యం. భౌగోళికంగా ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి ఎవ్రీ డైరెక్షన్లో మా మిత్రులైనటువంటి మూర్తి గారు అద్భుతమైన సూచనలు చేశారు. ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పథకం ఇచ్చినప్పుడు దాని పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి వైఖరితో ఉండాలనేటువంటి విషయం వారు చాలా అద్భుతంగా విశ్లేషించారు. దానికి ఫోర్ సైట్స్ టీవీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు వారికి తెలియజేస్తోంది. ముఖ్యంగా మనం అందరూ ఆలోచన చేయవలసింది ఏమిటంటే మిత్రులారా, ఆర్టీసీ నిజంగా ఒక సమస్యల సుడిగుండంలో ఉంది. మనం గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది మనకు ముఖ్యం కాదు, కానీ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క జీవితం చాలా ముఖ్యం. ఒక పక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్లకు అగమ్యగోచరంగా ఉంది, అసలు డ్యూటీలో కూడా లేరు. వాళ్ళు అసలే ఆ వయసులో వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆందోళన ఇవన్నీ కూడా పైన పడుతున్నప్పుడు వాళ్ళు మేము ప్రతి సోమవారం కూడా నిరసన వ్యక్తం చేస్తామని ముందుకు వస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం ఆలోచించాలి. అందువల్ల మీకు ఏది చేతనైతే, మీరు ప్రతిపక్షంలో ఉన్నా లేక పాలన పక్షంలో ఉన్నా, మీకు ఏది చేతనైతే ఆ విధంగా వీళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎప్పుడు కూడా మనం రెవెన్యూ జనరేషన్ కోసం మనం తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా అసంబద్ధంగా ఉండరాదు. మనకు నిజంగా చెప్పినట్లు 360 డిగ్రీ అనాలిసిస్ చేసినట్లయితే ఎవ్రీ రూట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీజిబిలిటీ. మరి అటువంటి విధానంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, ప్రకటన చేయాలి. అప్పుడు నిజంగా ఆర్టీసీ అనేటువంటిది పక్షపాత ధోరణిలో లేదు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వస్తుంది. అందువల్ల యాజమాన్యం అలాగే చేయాలి. ముఖ్యంగా మూర్తి గారు ఒక సూచన చేశారు, అక్కడ బోర్డు అనేటువంటిది కాన్స్టిట్యూట్ చేయాలి. బోర్డు లేకుండా ఉన్నప్పుడు ఈ ఆర్టీసీలో ఇటువంటి తప్పుడు విధానాలు, నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇక ముందు కూడా ఇటువంటి అనేక నిర్ణయాలకు తావు ఇచ్చేటువంటి ఒక అవకాశం, ఆస్కారం ఉంది. కాబట్టి ఫస్ట్ అక్కడ బోర్డు అనేది కాన్స్టిట్యూట్ చేయాలి. గవర్నమెంట్ యొక్క ప్రమేయం ఉండాలి. అలాగే మంత్రివర్యులు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. ఆర్టీసీని మనం ఎంత త్వరగా బలోపేతం చేసుకుంటే మన రాష్ట్రం అంతా ప్రగతి పథంలో ఉందని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు